వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్, హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి? నేను లైఫ్ ఇచ్చాను అన్నగా తప్పమ్మా. ఆ సినిమా చిరంజీవి గారు నిజమే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆయన మొదట ఏ సినిమా చేయాలి, ఏంటి రొటీన్ యాక్షన్, ఫైట్, డ్యాన్స్లు, ఆయన ఎక్కువ డ్యాన్స్ బ్రహ్మాండం చేసేవాడు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికి నేను పవిత్ర బంధం చేశాను. పవిత్ర బంధం ఫుల్ సెంటిమెంట్ సినిమా. అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది మీరు అప్పుడే ప్రవేశపెట్టారు. పెట్టాం కానీ కన్విన్స్ అయ్యారు అందరూ. ఎక్కడ సూపర్ హిట్. 9 out of 9 లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజెస్లో అది రీమేక్ అయింది. పవిత్ర బంధం బ్రహ్మాండంగా ఆడింది. ఓహో, సూపర్ సెంటిమెంట్ సినిమాలు అంటే అప్పటికి మామగారు నాకు రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఎర్రబందారం ఫ్యామిలీ డ్రామాస్ నాకు బెస్ట్ అవార్డ్స్ వచ్చింది. నంది అవార్డు అప్పటికి ఎర్రబందారం వాటికి మామగారు దాసరి నారాయణరావు గారి చేత మామగారు వేయించాం. ఇలాగా హిట్లర్ అనే సినిమా కన్నడం అది మలయాళం. దాంట్లో మమ్మూటి వేసాడు. ఆ క్యారెక్టరు గురుగారు అయితే ఎట్లా ఉంటుందని ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ గారు సుబ్బయ్య రాజు చూద్దాం అని చూసాము. బ్రహ్మాండం ఉంటుంది ఆయన వేస్తే గురుగారిని అంటే పోయి అప్పుడు ఆయన చూశాడు, ప్రొడ్యూసర్ చూసి ఓకే చేద్దాం అన్నారు. చేద్దామని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు 5 చెల్లెలు, ఒక హీరోయిన్ రమ్మ, ఫాదర్ క్యారెక్టర్ వచ్చి దాసరి గారు. అలాగా అంటే పవిత్ర బంధం తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా కదా అది. పవిత్ర బంధం బాగా ఆడిద్ది కదా. అయితే సుబ్బయ్య అయితే కరెక్ట్ దీనికి అంటే వరుసగా నాకు అన్ని సెంటిమెంట్ సినిమాలు మామగారు ఇవన్నీ ఉండబట్టి సుబ్బయ్య అయితే కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిచి సుబ్బయ్య హిట్లర్ చేస్తున్నాం అంటే ఇగో చిరంజీవి గారు చూసారా సార్, చిరంజీవి గారు ఓకే అన్నారు, నువ్వు డైరెక్టర్గా కూడా ఓకే అన్నారు. ఆ మహానుభావుడికి మనసులో దండం పెట్టుకొని నేరుగా వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, చిరంజీవి గారికి ఒక సినిమా చేస్తే బాగుండు. అందరు కోరుకుంటారు. అలాంటి అదృష్టం నాకు వెంటనే వచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముందు ఎన్ని దెబ్బలు తిన్నా, ఫస్ట్ పవిత్ర బంధం, తర్వాత హిట్లరు నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు, క్లైమాక్స్ కానీ అసలు మెలో డ్రామా, బ్యూటిఫుల్ పిక్చర్, పెద్ద హిట్. 100 days దాటిపోయింది. అలాగా అది నేను అక్కడి నుంచి అమ్మాయి సెంటిమెంట్ సినిమాలు నాకు మొదలుపెట్టి పవిత్ర పెళ్లి చేసుకుందాం, గోకుల సీత, ఇలా 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 రకరకాల సినిమాలు. మా రాజశేఖర్తో 9 సినిమాలు చేశారు. మీరేమో ఆయన్ని సెంటిమెంట్ గా చూపించేవారు. సెంటిమెంట్ చూపించాం. కోట రామకృష్ణ గారు యాంగ్రీ చూపించేవారు. అవును, మీ ఇద్దరికి బాగా అంటే రాజశేఖర్ గారిని చూపించడంలో ఇద్దరు పోటీ పడేవారు ఒకరికొకరు అనేవారు. అంటే ఒకటమ్మా, నేను చేసింది అన్న అంటే ఫస్ట్ ఒక అడవిలో ఉండే అడవి మనిషి, వాడికి ఒక తమ్ముడు. అలాంటి తమ్ముడుని అక్కడ ఒక పక్క నక్సలైట్స్, ఒక పక్క పోలీసులు, వాళ్ళ మధ్య తట్టుకోలేక నాకు తమ్ముడు చదువు చెప్పించుకోవాలి, సిటీకి వచ్చి సిటీలో తమ్ముడిని చదివించుకొని ఇక్కడ అక్కడి నుంచి ఒక కథంతా వేరు. ఒక మర్డర్ అటెంప్ట్ కుర్రోడు చూడడం, ఆడు చూసాడు, వాళ్ళకి తెలిసి మీరు ఊరిదలు వెళ్ళిపోవాలని చెప్పి రౌడీజం కొట్టబోవడం పడినాం. వాళ్ళు తరివేస్తుంటే ఇంకొక పార్టీ ఏది ఎవరైతే రివర్స్ ఉంటారో వెళ్ళిన గ్రూప్ ఏమో వెళ్ళిపోమంటారు, ఇంకొకరేమో మీరు వెళ్ళడానికి లేదంటారు. అట్టా దాంట్లో తమ్ముడు చచ్చిపోయాడు. అప్పుడు నేను వెళ్ళను, మీ ఇష్టం అని చెప్పి ఏమవుతా కానీ చెప్పి
ప్రజాసేవ మొదలు పెడతాడు. అలా అందరికీ ఎవరి కష్టాలు తీరుస్తున్నాడు కాబట్టి అన్న 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 అని పేరు వచ్చి అన్నగా వచ్చి పెద్ద క్లైమాక్స్ సూపర్ డూపర్ హిట్. అతనితో 9 సినిమాలు తీశాను. మంచి మంచి సినిమా. మనసున్న మహారాజు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఈయనతో అయితే చాలా హ్యాపీ అని అనుకున్న హీరో? అమ్మ నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోలేనమ్మా. ఎవరిని తగ్గిస్తాం ఎవరు అంటే వాళ్ళకి దొరికిన క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు అన్న రాజశేఖర్ యాక్టివ్గా చాలా మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం టైం సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప ఈజీ. లేట్గా వస్తారా? అది అది కొంచెం అంటే రాత్రులు లేట్గా నిద్రపోవడం, తెల్లారి లేటుగా లేవడం, అయినా వాళ్ళని ఏం అనలేం మనం. అతను అన్న కానీ నైస్ ఆర్టిస్ట్. నాకు మమతలో గోవిల ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అలాగా 9 పిక్చర్స్ చేశారు. అలాగా అందరితో చేసుకుంటూ వచ్చి 70 సినిమాలు అయిపోయి ఇక్కడికి ఆగి తల్లి మనసు దాకా ఇప్పుడు తల్లి మనసుతో థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? సో థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా మనమైనా ఏం చేస్తాం, 3 సినిమాలు రిలీజ్ అని ఏది బాగుంది ఆ మూడిట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అవి పార్టీ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది అది హీరోలు రెమ్యునరేషన్ ఎంత పెరిగిపోయి. ఏంటి సార్ సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 3 తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు. ఇప్పుడు 3 పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు. మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? చదువుతున్నా. అంటే అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు. నేను పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్? 300 కోట్లనే వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేదు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది. అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే నేను ఆ రేంజ్ ఒకటి కాదు అసలు. మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయినాయి. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకేంద్రము, నవభారతం, భారత నారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా సినిమా, డ్రామా పాటలు, మంచి రికార్డింగ్. ఆ బడ్జెట్లు వేరమ్మా. అలా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీవేంద్రా బాబు అని నేను మానేసి. అదే అది సార్ సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటిమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది. అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అరా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు
విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను, సౌందర్య అందరి హీరోయిన్లతో చేశారమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు, భానుప్రియ కానీ వాడు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాని చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనే దానికి చిన్న సినిమాలు అన్నదానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా ఉంది. తేడా ఉంది.